శీను, గీ చిన్న చిన్న అరటి చెట్టు అంతా ఎండిపోయిన ఆకులే పెట్టిర్రు. ఎవరు పెట్టిర్రా ఇవి? ఏమైంది పెద్దబాబు? గీ మొంగడి గుంజలకు చూడరా, అన్ని ఎండిపోయిన ఆకుల చెట్లు పెట్టిర్రు. మంచి అరటి చెట్లు లేవారా? ఆ గుంజలకు పెద్ద మంచి అరటి చెట్లు తీసుకొచ్చి పెట్టరా అదుర్రా. సరే సరే పెడతాగు. నీ అవ్వ, అందరు పని చెప్పటోళ్ళే, నాకు ఒక్కరు చేసేటోళ్ళు లేరు. ఇట్లా పెట్టిన పెద్దబాబు సరిపోతుందా? ఓకేనా? అబ్బా, మంచిగా పచ్చగా మంచిగా ఉన్నదిరా. సరే గాని నువ్వుగా ఒక్క చెట్టు పెట్టే ఓకేనా పెద్దబాబు అంటావు. ఇంకా పెట్టుకోరాదు అన్నిటికీ. ఆ 4 గుంజలకు ఓ చోటు పెట్టుకో. సరే పెద్దబాబు పెడతా. అరే సీను, పెద్దబాబు చెప్పింది నిజమేరా. మంచి మంచి ఆకులు ఉన్న కొమ్మలను తీసుకొచ్చి ఆ 3 గుంజలకు పెట్టురా, ఇంకా మంచిగా ఉంటుంది. సరే అన్నా, పెడతా గాని అవి కొద్ది బరువు ఉన్నాయా, నాకు లేవు. నువ్వు కూడా రా, నువ్వు కూడా చెయ్యి. సరే పారా, తీసుకొచ్చి అవి పెడదాంపా. జపన కానీరా, చీకటి అయితే మళ్ళా కూరలు పడతారు. కానీరు జపన. సరే సరే పెద్దబాబు, అయిపోయినట్టే. అబ్బా, ఈ అరటి చెట్టు పెట్టినాక ఈ మండపానికి ఎంత కళ వచ్చిందిరా. ఇప్పుడు మంచిగా ఉందిరా ప్రసాదు. పెళ్లి కలుపు ఇప్పుడు వస్తుంది. నిజమే పెద్దబాబు, ఇప్పుడు మంచిగా ఉన్నది. చీనుగా, ఏమైందిరా? బంక పట్టుకున్నట్టు ఆ చెట్టుకి అతుక్కున్నావు. ఏమైంది? ఇది ఆగుతలేదే, మళ్ళా కడతా నాగరాదు. ఆగుతలేదా రసీను? ఆ తాడుతోని గట్టి గట్టు. నన్ను కట్టమంటవా? వీళ్ళు ఏం చెప్తారబ్బా? అప్పటికాంచి ఈ ఆకిటు పెడతారు, ఆ కటు పెడతారు. వీళ్ళు ఏమైనా పని చేస్తారా? ఇగో పెద్దబాబు, ఈ కుర్చేసుకొని కూసో. అబ్బాని బాంచను తెచ్చిన వారే ప్రసాదు. అప్పటికాంచి నిల్చొని నిల్చొని నడువంతా పోతాందిరా. అమ్మయ్యా. అయ్యో పెద్దబాబు, నడుము నొత్తందా? కూసుంటే అయిపో కదా, అప్పటి నుంచి ఎందుకు నిలబడున్నావు? కూర్చుంటే గీయన్ని పనులు ఏడైతే బిడ్డ, ఏడ పైన అన్నే ఉంటది. ఇక అందుకోసమే అప్పటికాంచి నిలబడి ఉన్నా. అబ్బా, ఈ పెద్దబాబు ఎంతో పని చేసినట్టు చేస్తాడు. పెద్దబాబు, నువ్వేం పని చేసినావు చెప్పు? ఆడ నిలబడి నన్నే అది చేయి ఇది చేయి అని సాగుకొట్టినావు. అట్లా నిల్చుండి పని చేయించడానికే కాళ్ళు నొత్తానయా పెద్దబాబు? నువ్వు భలే ఉన్నావు పో. నీకిప్పుడు ఏం ఏర్పడుతుందిరా? మంచిగా ఐసు మీద ఉన్నావు సీనుగా. నా అంత అయినాక అప్పుడు నీకు వెళ్తుంది, ఆగు. ఇప్పుడు నిన్ను ఏం పని చేయమన్నా చిటిక్కని చేస్తావురా. నా అంత అయినాక నీ నీ కొంకులు వలుగుతాయి చూడు. ఇట్లా కూర్చోవాలన్నా నీ గుద్ద వందది. అయ్యో సరే సరేనే, నేనేమంటాను గాని కూసో. ఇక నువ్వు చెప్తేనే కూర్చుంటారా సీనుగా. ఆ జల్ది జల్దీ ఇంకేమేం పనులు ఉన్నాయో కానీ ఇరి. ఏమో చేసిందే చేసి దిద్దిందే దిద్ది ఏందో ఒకటే పని చేస్తారేమోరా. ఇంకా పండులు ఏమనుకుంటారా? కానీ ఇరి జల్దీ జల్దీ. ఓ ప్రసాద్ అన్న, జల్దీ జల్దీ అట గాని. అరే సీను, పెద్దబాబు గట్టినే అంటాడు గాని నువ్వు పెద్దబాబు మాటలు పట్టించుకోకు. సరే అన్న, నేను కాసంటి మాటలేం పట్టించుకోను గాని. సరే గాని సీను, నేను రాంగా పెరుగు డబ్బా తెద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. నువ్వు ఆ మూల మీద సీట్ హౌస్కి పోయి పెరుగు డబ్బా ఒకటి, ఇంకేంటిదంటే జిలేబీ అన్నా లడ్డూలన్నా ఏ స్వీట్ ఉంటే అది తీసుకొని రా, సరేనా? సరే అన్న, తీసుకొస్తా గాని ఎంతమందికి సరిపోయేటట్టు తీసుకురామంటావు? అదారా, జిలేబీ అయితేనేమో ఒక 5 కిలోలు తీసుకురా, లడ్డూలు అయితేనేమో ఒక 100 మందికి సరిపడా తీసుకురా చాలు. సరే అన్న. అరే సీను, ఇంకొకటి, ఇస్తారు గట్టలు ఇట్లా తక్కువ పడతాయి కావచ్చు, ఎందుకైనా మంచిది ఒక 2-3 కట్టలు ఎక్కువ తీసుకురా. సరే అన్న, తీసుకొస్తా గానీ ఏంటి చెప్పినావు? పెరుగు డబ్బా, స్వీటు, ఇంకోటి ఏంటిది ఇస్తారు కట్టలు, గింతే కదా? ఇప్పటికైతే తింతేరా, ఏమన్నా మర్చిపోతే ఫోన్ చేసి చెప్తా పో. సరే అన్న. పైసలు ఉన్నాయారా? ఏమన్నా కొట్టమంటావా? అద్దద్దన్నా, నా దగ్గర మా ఉన్నాయి. సరేరా, మీ ఫ్రెండ్ రంజిత్ని తీసుకొని తొందర పోయిరాపో. సరే అన్నా, వెళ్తానా. అరే వారి సీను, రాంగ 2 అంబారు పోట్లాలు పట్టుకరారా నాకు. నేను పైసలు అటెంకి ఇస్తా గాని. సరే పెద్దబాపు, పట్టుకత్తా. చెప్పన పట్టుకరారా సీను, అటే ఓకు. ఏం చేస్తాను? ఏమో మంచి కూర్చున్నావు కురిసేసుకొని. ఓ దొరగారు, ఇక వచ్చినావానే? ఇంకా అత్తలేవేంటా అని చూస్తానా. దా. సరే గాని ఏం పనిలేదనయ్యా నీకు? ఏందో కుర్చీలో దర్జాగా కూర్చున్నావు. ఈ పనులన్నీ ఎవరు చెప్తా అనుకుంటున్నావు? అరే ప్రసాదు, నీ పెద్ద ఏం మాట్లాడుతుందో చూసినావురా?
అప్పటికాంచి నిల్చొని నిల్చొని నా కాళ్ళని పోయినాయి. ఇక ఇప్పుడే కాదురా నేను ఇట్లా కూర్చున్నది. అయ్యో పెద్దమ్మ, పెద్దబాబుని ఏమనకు, పాపం ఇప్పుడే కూర్చున్నాడు. ఇప్పుడే కూర్చున్నావా? సరే సరే, మరి ఏం పని లేనట్టు గిట్ల కూర్చుంటే పనులు అవుతాయా అనయ్య? లే. అరే రే రామా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటేవే? తలకాయ గోడకేసి గుద్దుకోవాలి నానే? ఆ? ఏం పని చేయాలి నేను ఇప్పుడు? అయ్యో, నేనేమన్నా ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయా అని అన్నకంతే. సరే గాని ఈ పిల్లోళ్ళ ఇంటికి పోయి పుట్టమట్టలు తెచ్చేవి ఉన్నాయి కదా, నువ్వు పోతావానయ్యా? పుట్టమట్టిలానే? అబ్బో, నాతోటి ఏడైతుంది. నీతోటి కాదా? తినవంటే పర్రెడు తిని ఊరంతా తిరిగేస్తావు గాని ఇంటికి తీసుకురాని చేత కాదు. అరే ఆగు ఆగు పెద్దమ్మ, పెద్దబాబుని ఏమనకు. ఇవ్వరిదాకా ఏం ఖాళీ లేడు పెద్దమ్మ, మాకు హెల్ప్ చేసుకుంటూనే ఉన్నాడు. అబ్బో, నువ్వు వెనకేసుకురాకురా మీ పెద్ద బాబును. నేను చూడలేదనుకుంటా నావురా, ఆడ నిల్చొని అది అటు పెట్టు ఇది అటు పెట్టు అనుకుంటా అని చెప్తాండు. నేను మా చూసిన. చూస్తావే, నువ్వు ఎందుకు చూడవు? అత్తకు మావ మీద కన్ను, మావకు అత్త మీద కన్ను ఉన్నట్టు నువ్వు ఊరికే నన్ను చూసుకుంటూనే ఉంటావే. అయ్యో, నువ్వు వాళ్ళు కొడతానవని ఇక నిన్నెప్పటికి చూసుకుంటూనే ఉంటా. అత్తకు మావ విన్నాట, మావకు అత్త విన్నాట. ఏందో నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా గింతే నువ్వు. ఏందే నీళ్ళు వెళ్ళి? ఏంది? నేను ఇప్పుడు ఏం చేయాలనే? ఆ? ఏం చేయాలంటాడు? ఆ పిల్లలు ఇంటికి పోయి పుట్టమట్టలు తీసుకురాపోయా అంటే ఏంటో అప్పటికాంచి గుయ్యాం గుయ్యాం అంటున్నావు. సరేనే, మా వాటికి అత్తగా నువ్వైతే తోర్రకే. ప్రసాదు, నేను ఒక్కడినేం పోయి రావాలిరా. దీంతో నాకు చేతగా సావురాదురా. నువ్వు కూడా రారా, మెల్లగా పోయి ఆ పుట్టమట్టలు తీసుకొని వద్దాం. సరే పెద్దబాబు, పోదాంపా. పోయినట్టు కాదు, పోయి అటే ఉండకుర్రి. జల్ది జల్ది పని చూసుకొని రాది. అర్థమైందా? ఆటం పట్టు, నువ్వైతే నీ పని చూసుకో. పోరి పోరి. వీళ్ళేంది మళ్ళీ ఇద్దరు ఒక కన్య కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈ ఎల్లిగాడేమో గంట పట్టుకొని అటు తిప్పుతాండు ఇటు తిప్పుతాండు. ఈ లింగక్కును ఈ వెంకటిగాడు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంతగానో ముచ్చట పెట్టుకుంటారు. వీళ్ళ మధ్యన ఏమన్నా ఉన్నాయి? ఓ లింగి, ఏం చేస్తాను వేయడా? పైబంచనే ఇది వచ్చిందా? పొయ్యి పొయ్యి మళ్ళా దీనికంటేనే పడ్డా కదా. ఇది ఏదన్నోడు అంటది మళ్ళా. ఏం లేదే రాజవ్వా, ఇయో మా ఎల్లయ్య కూర వండుతా అంటే కూరగాయలు కోసిస్తానా. కూరగాయలు కోస్తానవా లేకపోతే ఇంకేమన్నా మీదికెళ్ళి నడిపిస్తానవా? ఏందేవో రాజీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు గింతనన్నా తరికున్నాదే. అయ్యో, నేనేమంటాననే, ఏమో గంటగానం కసురుకోబడుతుంది. కూరగాయలు కొత్తానవా అని అంటాను గంతే. మరి నీ కళ్ళు కనబడతలేవానే? కూరగాయలు వచ్చేది కనబడతలేదు నీకు? గుడ్డిదానమైనవా ఏంది? అయ్యో, కనబడుతుంది కానీ నా కళ్ళకు అన్ని కనబడుతున్నాయి. సరే, దీనికి మొర బాగా వచ్చింది, బల్ప మాటలు బాగా మాట్లాడుతుంది. దీంతో నాకెందుకు? ఎల్లయ్యా, కూరలన్నీ అండుడు అయిపోయినాయి. దగ్గర పడ్డాయి రాజవ్వా, సాంబార్ ఇప్పుడే పొయ్యి మీద వేసిన, ఇది అయితే అయిపోయినట్టే. సరే సరే పిల్లగా, జల్ది జల్ది కానీ మళ్ళా నచ్చేటట్టున్నది. సరే అదినా, కానిచ్చా. ఓ వెంకటి, మీ లచ్చావేది ఏం చెప్తాంది? ఇటు మొక్కని ఎత్తలేదు. మా లచ్చా రాజవ్వా, అది బ్యూటీ పార్లర్కి పోయింది, లేకపోతే వీడికి రాకపోనా? ఏంది బ్యూటీ పార్లర్కి పోయిందా? అవో, దీని అందమా అవులవోను. దీని ముసల్తనానికి బ్యూటీ పార్లర్ పోయి మొఖానికి మేకప్ వేసుకుంటుందటనా? వేసుకుంటుందట రాజవ్వా, పెళ్లిలో మంచిగా కనబడాలన్నట, అందుకే మేకప్ వేసుకోవడానికి పోయింది. అబ్బో, ఈ లచ్చి రాను రాను పడిసిపోరైతుంది కదా. సరే సరే, ఎవ్వలేడపోతే దీనికి ఏమైతుంది? దీనికి అవసరమా? చక్కగా దాని పని ఏదో అది చూసుకోక అది ఎటు పోయింది ఇది ఎటు పోయింది అన్ని గీవే ఉద్దరం ముంచట్టు మాట్లాడుతుంది. ఓ లింగి, నువ్వేం మాట్లాడతానో నాకు మాయన ఆడుతుంది. నీ పెళ్లి చేస్తా ఆగు, ఏమో బాగా ఎగురుతాను నువ్వు. నేనేమంటాననే రాజవ్వ, అందరితో నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోవా అంటానగంతే. నేనేమన్నా? ఇక నువ్వు చెప్తేనే నేను వింటేనే. జల్లి జల్లి అయితే ఆ పనులైతే కానీ ఇది ఏందో మాటలు మాట్లాడుతుంది. సరే, మాదేస్తాం పో, నువ్వు నీ పని అయితే చూసుకోపో. చూసుకుంటా,
మీరైతే జల్దీ పని కానిచ్చి ఇంటికి పోయి తయారై రాపోవే నువ్వైతే. మా తయారై వస్తామే, నువ్వైతే పోతా. ఇక పోకుంటూ ఇన్నా ఉంటాను. ఇక మెల్లగా నేను పోయినాక ఆంతో ముచ్చట్లు పెట్టుకో. ఎన్నడో నన్ను దొరుకుతావు, అప్పుడు నీ సంగతి చెప్తాగు. అరే వెంకటి, సాంబార్ అయిందిరా? సాంబార్ అయిందానే? అయిందిరా. ఆ మంట కొంచెం చల్లార్పి కట్టెలన్నీ పక్కకు పెట్టు. సరేనా అన్న, పక్కకు పెడతా. అరే రాజు, నువ్వు ఇంకా తయారు కాలేదారా? ఇంకా తయారు కాలే పెద్దమ్మా. ఇంకెప్పుడు తయారవుతావురా? ఆ తానం చేసి బట్టలు వేసుకునేసరికి ఆలస్యం అవుతుంది. పొయ్యి తయారుగా పోరా, చీకటి అవుతుంది. ఇంకోటి అయితే కూరలు పడతారు. పో. సరే పెద్దమ్మా. అరే రాజు, కూరలందరూ అయిపోయింది బిడ్డ. అయిపోయిందా పెద్దమ్మా? అయిపోయింది బిడ్డ, నేను ఇంటికి పోయేస్తా. ఇంటికా? ఎందుకు పెద్దమ్మా? కొంచెం అయితే కూరలే పడతారు కదా. తానం చేసి వేరే చీర కట్టుకుని వస్తా బిడ్డ. ఇదివరకు దాకా మంటకు వేడుకున్నా కదా బిడ్డ, అంత ఉడకపోసి సీట పెడతాంది. నేను తానం చేసి వస్తా. సరే పెద్దమ్మా, తొందరరా మరి. చెప్పాను అత్త బిడ్డ, నేను అట్లా పోయి చేస్తా. ఒకటి నేను పోతానా, నువ్వు ఇటు వస్తావా? నేను కూడా వస్తలేం అక్క. చెప్పోదంపా. నేను కూడా వస్తానే. నువ్వేడికి వస్తావు? ఇవరి దాకా ఇంటికానే ఉంటుంది కదా, ఈడ పనులుంటాయి చూసుకోరాదు. సరే సరే, నువ్వైతే మెల్లగా పోయి రావే మరి. మెల్లగానే పోతా గాని ఏంకటి, పోదాంపా. రాజు, నువ్వు ఇంట్లో పోయి తానం చెప్పోరా బిడ్డ. సరే పెద్దమ్మా, చేస్తా. రాజవ్వ, నేను గీ బయటికి పోయేస్తా. జర ఈ అంటలన్నీ చూసుకుంటుండు. సరే లేయా, చూస్తపో. సీను, పెరుగున్న జిలేబీ తీసుకొచ్చినావారా? తీసుకొచ్చినన్నా. తీసుకొచ్చి రాజన్నకి ఇచ్చిన. అన్న లోపల పెట్టిండా? సరే సరే, పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కదా? అన్ని కంప్లీట్ అయినట్టే అన్నా, ఇంకేం పనులు లేవు. సరే సరే, కాసేపు పోయి రెస్ట్ తీసుకోపోరా. వాళ్ళు కూరలు వడ్డైపోయిన వాళ్ళే, అందరికి అన్నం వడ్డియాలి మళ్ళీ. సరే అన్నా. గీ బ్యాండోళ్ళు చెప్పని వచ్చిర్రేమరా, ఇంకా కూరలు పట్టుడే మనం మొదలు పెట్టలే బ్యాండోళ్ళు వచ్చిర్రు. నేనే రమ్మన్నా పెద్దమ్మా, కొంచెం తొందర వచ్చి ఉండు అని నేనే చెప్పినా. బిడ్డ, సరే సరే, మంచి పని చేసినావు పట్టు. సరే గాని అవ్వేదిరా, ఇంకా అత్తలేదు, చీకటి అవుతుంది. ఇంకెప్పుడు వస్తారు? ఏమో పెద్దమ్మా, మల్లికున్ను అమ్మ అత్త అన్నారు. వాళ్ళు ఇంకా అత్తలేరు. అత్తరు కావచ్చు ఇక. అరే ప్రసాదు, మీ అవగిట్టేర్రా, చీకటైంది, ఇంకెప్పుడు వస్తారు? ఏమో పెద్దమ్మా, ఇంకా అత్తలేరు కదా వీళ్ళు. ఆగు, గా లింగక్కును లచ్చక్క అయితే అత్తారు కదా. లచ్చక్క గింత చెప్పరాకేం చేసిర్రే? చీకటి అయితలేదు అనుకుంటారా? ఇంకా కూరలు ఎప్పుడు వత్తుడే? ఏమో గింత లేట్ చేసిర్రే అందే. అయ్యో, ఇంకేడ చీకటి అయింది రాజవ్వ, పడదాం ఆగలేవు అందరు రాని. ఆడ కూసోరి, అందరు వచ్చినాక మెల్లగా మొదలు పెడదాం. సరే సరే. ఈ బాండోళ్ళు కూడా వచ్చిర్రు కాదే, ఇంకా కాంట ఉన్న మల్లికాయలు అందరు అత్తలేరు కదా ఏరి. నేను కాదే చూస్తాను వాళ్ళ కోసం. ఇక అత్తలేరు. ఏం చేస్తాంది ఆ కాంతం? ఆగో ఒక చెట్టు కింద నుంచి నడుచుకుంటూ వస్తారే, ఏందో మెల్లగా పెళ్లి నడక నడుచుకుంటూ వస్తారు చూడు. అవునే, ఇప్పుడు వస్తారు రాళ్ళు. ఇక రాని వచ్చినాక ఇక కూరలు పడదాం. ఏమైందే కాంతం, ఎంతసేపు చేస్తారే మీరు? ఏ లేట్ ఎక్కడైంది, ఇప్పుడైనా చీకటైంది. కూరలు పడదామా? ఇక పడదాం పారి. మల్లిక అవేది తీసుకురాలే దాన్ని. ఇది మల్లిక రాదా? మల్లికనేనా? చీర కొంగు కప్పుకున్నా అని మల్లికవా? అవునే అత్త, మా అత్తమ్మనే ఇట్లా కట్టుకోమన్నది. సరే సరే, ఇది ఆలస్యం అవుతుంది దారి. కూరలు పడదాం పారి. ఆ కుమారోళ్ళ ఇంటికి పోయి ఆ కుండలు తీసుకొద్దాం పారి. సరేనే. ఓ చెప్పుళ్ళు, ఓ బ్యాండోళ్ళు, కూరలు పోవాలి, మీరు తయారు గారి. రాజవ్వ, బ్యాండోలు కూడా వస్తారు. అని చెప్ప ఇంకెంతసేపు చేస్తారు? అయ్యో, ఇప్పుడే కుమ్మరోళ్ళింటి కాంచి కుండలు తెచ్చి ఆగరాదు. మేం మాగానిస్తాం గాని ఆ బ్యాండ్ కొట్టమని బ్యాండోళ్ళను. సరే సరే, సప్పులు
అబ్బో, ఈ రాజుగారి పెళ్లి ఇంత గ్రాండ్ గా జరుగుతుందా? ఈయనకి పిల్లని ఎప్పుడు చూసిరు, ఇదంతా ఎప్పుడు చేసిరు? నాకైతే గింత కూడా తెలియనియలేదు. మొత్తం ఊరందరు కలిసి రాజుగారి పెళ్లి సంబరంగా చేస్తారు కదా. రాజవ్వ, రాజుగారి పెళ్లి మంచిగా అవుతుంది అదే, ఊర్లో ఎవరి పెళ్లి కాలేదు ఇట్లా. అవునే కాంతం, నేను కూడా గీ ముచ్చట్ని అందాం అనుకున్నా, ఇక నేను ఒక్కకెళ్ళి వెళ్ళింది. అయినా ఇదంతా నీ పుణ్యమేనే. ఇంకా నా పుణ్యమే ఉన్నదే. నువ్వే కాదే ఒక మంచి పిల్లని చూసి సంబంధం మాట్లాడింది. ఇక ఆడు మన బిడ్డ కాదే, ఇక ఆమెకు చూడకపోతే ఇంకోళ్ళకు చూస్తాం. రాజవ్వ, కూరలు పట్టుడు అయిపోయినట్టేనానే? అయిపోయినట్టేనే, దగ్గర పడ్డది. మరి రాజుగారిని రమ్మని ఈడ కూసమ్మనే చెప్పుతా. ఓ అయ్యా, రాజుగారిని రమ్మని ఈడ కూసమ్మను. సరే సరే రమ్మంటావు. అరే రాజు, ఇవరా పిలుస్తారు రారా. పిలుస్తారా పెద్ద బాబు? పిలుస్తారు రా. అగో ఆడ పోయాట కూర్చోపో. రాజు, అరే దారా ఇట్రా, ఈడ కూర్చున్నావు ఇట్రా. వస్తాను పెద్దమ్మా. రాజవ్వా, ఈ రాజుగాడేనా అని? రాజుగాడేనే, నీ కళ్ళు తిట్ట కాకులు ఒడిసినాయే, మంచిగా చూడు. అప్పా, ఈరోజే ఉన్నావురా రాజు. మొత్తం నీకు పెళ్లి కాలు వచ్చింది కదరా. అవునా పెద్దమ్మా? మరి ఆ కళ్ళ జోడు, ఆ తీరు, ఆ పంచకట్టు, అబ్బాబాబా చూస్తా అంటే నా జిట్టే కలిగేటట్టుందిరా రాజు. నేను ఆగే ఆయనకి మైలపొలు జిత్తా రాగు. రాజు, అరే కూర్చోరా. సరే పెద్దమ్మా. రాజవ్వ, మంగళైన రాలేదా? వచ్చిందే, అగో అక్కడ కూర్చున్నాడు. ఓ రవి, మైలపొలు తీసేవుదా పిల్లగా, ఇటేట్రా. అబ్బో, ఈ రాజుగారు మొత్తం హీరో లెవెల్లో తయారైండు కదా. ఈయనకి కనుక పెళ్ళి అవుతుంది ఆగనే అవుతలేడు. ఎట్లుండేటోడు ఎట్లా మారిపోయాడు, మొత్తం లెవెలే మారిపోయింది కదా. వచ్చినా పిల్లగా మైలపొలికి. సరే రాజవ్వ. రాజవ్వ, సప్పులు కొట్టమాను. సప్పులు సప్పులు కొట్టుర్రీ. అమ్మయ్య, మొత్తానికైతే కూరలు కొట్టడం అయిపోయింది. ఇక రేపు పెళ్లి ఉన్నది. ఆ దేవుని పుణ్యాన ఆన రాకుండా పెళ్లి కూడా మంచిగా జరగాలి. అవునే కాంతం, కూరలు పట్టుడైతే అయిపోయింది పట్టు. రాజు, ఇక నువ్వు ఇంట్లోకి పో బిడ్డ. కూరలు పట్టుడు అయిపోయింది, ఇంట్లోకి పో బిడ్డ. సరే పెద్దమ్మా, పోతా.